నమస్తే అన్న. హాయ్ అన్న, నమస్తే. సో మన శివాజీ గారికి అన్యాయం జరుగుతుందా, ఆయన మాట్లాడిన తప్ప రైటా, చాలా మంది సెలబ్రిటీస్ రియాక్ట్ అవుతున్నారు. మీ వర్షన్ ఏంటన్నా? తప్పకుండా నా వర్షన్ ఏంటంటే ఆయనకు అన్యాయం జరగట్లేదు, శిక్షిస్తున్నారు. అంటే ఆయన చేసిన తప్పులకు శిక్ష అనేది తప్పకుండా ఉంటుంది. ఏమన్నాడు అన్న? అంటే అసలు వాస్తవానికి ఒకటి గుర్తుంచుకోండి, ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉన్నాయండి. ఇన్ని దేశాలలో స్త్రీలను ఒక దేవతగా, ఒక మాతృమూర్తిగా అంటే పూజించబడే దేశం ఏదైనా ఉందా అంటే భారతదేశం. అలాంటి భారతదేశంలో ఒక స్త్రీలను పట్టుకొని సామాన్లు బాగుండాలని ఎటకారంగా అన్న విషయం వీళ్ళందరికీ తెలవట్లేదా? సో మరి అంటే ఇప్పుడు చిన్న పిల్లల పైన దాడులు జరుగుతున్నాయండి, రేపులు జరుగుతున్నాయి. 6 నెలల పాప, సంవత్సరం పాప, 3 సంవత్సరాల పాప, అనేక పిల్లల పైన రేపులు జరుగుతున్నాయి. ఇలాంటి ఆయమ్మలు, మంచిగా చూసుకోవాల్సిన ఆయమ్మలు చిన్న పిల్లల్ని ఎగిరేసి కొడుతున్నారు. లేదంటే ఒక్కొక్కరు మహిళల్ని గ్రైండర్ల, రైస్ కుక్కర్లలో ఉడకబెట్టి చంపేస్తున్నారు. అనేక సంఘటనలను ఏ రోజు కూడా శివాజీ వచ్చి స్పందించలే అండి. ఆయన సినిమాలో మంగపతి కావచ్చు, ఇక్కడ ఏం చేసింది లేదు సమాజానికి. సొసైటీలో ఆయన ఎక్కడన్నా అన్నదానాలు చేశాడా, ఏమన్నా కార్యక్రమాలు చేశాడా, ఆయన ఏమైనా ఒక ట్రస్ట్ ద్వారా ఏమైనా సేవలు చేశాడా? ఆయన ఎవరండి అసలు మాట్లాడానికి? అమ్మాయిల గురించి, అసలు ఆడవాళ్ళ గురించి మాట్లాడే నైతికత ఉందా ఆయనకు? అసలు ఎక్కడన్నా ప్రజాసేవ చేసిన ఆయన దీని గురించి ఆయన మాట్లాడుతున్నారు? తప్పు అంటున్నారు చాలా మంది. బాలీవుడ్ లో కావచ్చు, ఈ మధ్యన పాములు చుట్టుకొని వస్తున్నారు, ఏవో చెత్త అంతా చుట్టుకొని వస్తున్నారు. మరి అలా ఎక్కడికి పోతుంది సార్? మరి ఆడవాళ్ళు చేసిన కరెక్టా తప్ప ఇలాంటి చెత్త డ్రెస్సులన్నీ వేసుకొని ఏం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఒకటండి, ఇప్పుడు భారతదేశంలో కాదండి, మీరు మరీ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి. అనేక దేశాలలో చాలా మంది కూడా డ్రాయర్స్ పైన, బ్రాల పైన తిరుగుతున్నారు. ఎక్కడ కూడా మర్డర్లు, మానభంగాలు, రేపులు ఇలాంటి ఎక్కడ జరగట్లేదు, హరాస్మెంట్స్. మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏదంటే ఎక్కడ ఎవరున్నా చాలు వాళ్ళని చూడాలి, వాళ్ళని ఏంది, వాళ్ళ వేషధారణ చూడాలి. ఇది అదే రాబాయ్, చూసుడుతోటే అయిపోయింది కథ. దీనికి అది ఉన్నాడు, నేను మొన్న చూసిన, ఇవన్నీ మానేసుకొని ఎవరి పని ఆడు చేసుకుంటే బాగుంటుంది. ఎందుకు సార్ శివాజీ గారు ఇప్పుడు జనాలు ఎటు సైడ్ ఉన్నారు, సెలబ్రిటీస్ ఎవరు సపోర్ట్ చేయరు. మొన్న జనాలు ఐబొమ్మ రవికి సపోర్ట్ చేశారు, సెలబ్రిటీస్ ఎవరు సపోర్ట్ చేయరు. ఇప్పుడు శివాజీ గారు జనమందరూ శివాజీకి సపోర్ట్ చేస్తున్నారు, మరి సెలబ్రిటీ సపోర్ట్ చేయట్లేదు. ఎందుకు ఇలా అవుతుంది? ఇండస్ట్రీ తోటి సంబంధం లేదండి. అసలు మహిళల గురించి మాట్లాడడానికి ఇండస్ట్రీ ఎవరండి? ఇండస్ట్రీ అసలు సంబంధం లేదు. ఇండస్ట్రీ కానివ్వండి, పొలిటీషియన్స్ కానివ్వండి, ఎవరు సంబంధం లేని ఇష్యూ ఇది. ఇది 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 మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన ఇష్యూ. దీనిలో ఇండస్ట్రీ సపరేటు, పొలిటీషియన్ సపరేటు, ప్రజలు సపరేట్ అనేది ఉండదు. ఆ డ్రెస్ సెన్స్ మీరే చూసారు, రాళ్ళ మీద ఉంటారు, మనం చూడొచ్చు. ఇప్పుడు మన నాగబాబు గారు కూతురు కూడా కావచ్చు, 2 పెళ్లిళ్ళు. మరి ఇలా చనిపోతున్న వాళ్ళకి శివాజీ గారు లాంటి వాళ్ళు కదా మెసేజ్ ఇవ్వాలి. ఒకటండి, నేనేమంటున్నా, ఎవరికి ఎన్ని పెళ్లిళ్ళు అనేది మనము అది రాజ్యాంగబద్ధంగా వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు స్వేచ్ఛగా విడిపోతున్నారు. స్వేచ్ఛగా విడిపోవాల్సిన అంటే వాళ్ళకు హక్కు ఉంది, ఆ రైట్ ఉంది. ఇప్పుడు అట్లా అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీలోనే అనేక మంది 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఇండస్ట్రీ వేరు అది. ఇప్పుడు ఇది మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన ఇష్యూ. ఒకటండి, అదే అంటున్నా, ఎవరి బాడీ విషయం కాదండి. ఒక మహిళలని ఒక దేవతగా పూజించే ఈ భారతదేశంలో ఎవరు ఎలాగైనా ఉండొచ్చు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు. ఒకటండి, నేనేమంటున్నా, ఎవరికి నచ్చిన డ్రెస్సులు వాళ్ళు వేసుకుంటారు. నేను చెప్పింది నువ్వు వేసుకోవు, నువ్వు చెప్పింది నేను వేసుకోను. నేనేమంటున్నా, ఎవరు ఎలా వేసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం. నేనేమంటున్నాడండి, నువ్వు యాక్సెప్ట్ చేసినా నేను యాక్సెప్ట్ చేసుడు కాదండి. ఇప్పుడు మీ కూతురు ఉంది, ఎవరితోడో లేచిపోయింది అనుకో, నువ్వు ఆపుతావా అంటే చంపేస్తావా? ఈ సొసైటీలో చంపనీకి లేదు. ఇప్పుడు చిరంజీవి గారి కూతురు ఉందండి, లేచిపోయింది, ఎవరు యాక్సెప్ట్ చేసినా యాక్సెప్ట్ చేయకున్నా వాళ్ళకి రైట్ ఉంది. ఏదైనా కూడా రైట్. నీరు చెప్పేది నండి, డ్రెస్సే కానివ్వండి ఏదండి, మహిళలను ఈ దేశంలో దేవతలాగా పూజిస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా ఉండాలనేది మనం చెప్తే వాళ్ళు ఉండని కాదండి. వాళ్ళకంటూ కొన్ని హక్కులు ఉన్నాయి, వాటిని ఉల్లంఘించకుండా ఉంటే సరిపోతుంది. అదే దేవతల మీద నాన్ అని చెప్పేసి సమర్థించడం కాదండి, మీరు కూడా చదువుకున్నారు. సమర్థించడం అని మాట్లాడద్దు. రేపు చేయలే ఎక్కడ సీతమ్మను. ఎక్కడన్నా మహాభారతం మొత్తం చూడండి, రామాయణం చూడండి, మీరు ఏడన్నా చూడండి, గ్రంథాలు చూడండి, మీకు ఏది నస్తా చూడండి. ఎక్కడన్నా రేపు చేసినట్టు ఎక్కడన్నా సంఘటన ఉందా? మరి వాడికి ఏం తెలుసా అండి? వాడు ఎక్కడో దుబాయ్, అమెరికా, ఆస్ట్రేలియా ఎక్కడో ఉండి ఒక చిన్న ట్వీట్ పెట్టడం కాదు కదా. నేను అదే చెప్తున్నా, భారతదేశం అంటేనే ఒక మహిళల ఆత్మగౌరవానికి నిదర్శనం. దేవతలాగా పూజించే దేశం ఏదైనా ఉందంటే భారతదేశం. మహిళలను ప్రపంచంలో నువ్వు ఎక్కడికి పో, ఎక్కడ కూడా మహిళలకు అసలు గౌరవం అనేది ఉండదు, వాళ్ళని పూజించారు, అసలు వాళ్ళకి రెస్పెక్ట్ అనేది ఉండదు. సో ఉన్న రెస్పెక్ట్ ను కూడా ఇలాంటి వాళ్ళు ఏదో మంగపతి ఇప్పుడు అది క్యారెక్టర్ లో అదేదో హైలైట్ అయిపోయిందని చెప్పి అలానే జీవించాలని నేను అలా చెప్తా. ఇప్పుడు వాళ్ళ భార్య వాళ్ళ పిల్లల్ని చూసుకోమనండి. ఫస్ట్ వాళ్ళ ఈవెంట్లలో వాళ్ళ భార్య పిల్లల్ని ఒకసారి ఎప్పుడన్నా తీసుకురామనండి, ఎట్లా వస్తారో.
ఆయన చెప్పిన పాయింట్ తప్పే, సామాన్లను వాడడం కరెక్టే తప్పే గానీ, బట్ ఆయన చెప్పిన ఇంటెన్షన్ మాత్రం కరెక్టే కదండి. మంచి డ్రెస్ వేసుకోవడం చెప్పడం తప్ప. డ్రెస్ చేసుకుంటే ప్రకృతిలో అందంగా ఉంటారని కూడా ప్రస్తావించున్నారు. ఒకటండి, నేను అదే చెప్తున్నా, ఎవరు ఏ డ్రెస్ వేసుకోవాలో చెప్పడానికి నువ్వెవరు? హూ ఇస్ హీ? ఎవరు అతను అసలు? సమాజంలో ఒక మనిషి అనుకోండి, దానికి ఏమైంది కానీ చెప్పొచ్చు కదా. ఎవరైనా స్టేజ్ నేను ఏమంటున్నా, నువ్వు చెప్పే ముందు 1,000 చూపించే ముందు 4,000 చూసుకో. చిన్న పిల్లల మీద రేపులు జరిగినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? చిన్నపిల్లల మీద మర్డర్లు జరిగినప్పుడు ఎక్కడున్నావు? అనేక మంది మహిళలు హరాస్మెంట్ కేసులలో, అనేక కేసులలో ఇబ్బంది పడుతుంటే పెద్ద పెద్ద పొలిటీషియన్లు ఉన్నారు వాళ్ళ వెనుక. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చూడండి, ఆయన ఉండేది ఆంధ్రప్రదేశ్ లో 26,000 మంది పిల్లలు అదృశ్యం అయ్యారంటున్నారు. 26,000 మంది మరి ఏరి ఇంతవరకు రాలే కదా. నువ్వు ఎప్పుడన్నా మాట్లాడావా? ఇంతమంది మహిళలు మరి ఎందుకు మాయమయ్యారు? ఎందుకు? వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు ఏ దేశంలో ఉన్నారు? వాళ్ళని ఇంకా ఏమన్నా లైంగిక దాడులు జరుగుతున్నాయా? వాళ్ళని ఏంది అసలు? వాళ్ళ గురించి ఏ రోజైనా మాట్లాడా? చిన్నపిల్లల మీద కనీసం క్యాండిల్ ర్యాలీ కూడా ఏ రోజు కూడా రాని వ్యక్తి ఈ రోజు నేను మాట్లాడింది రైటే అంటే, నువ్వు మాట్లాడింది రైట్ కావచ్చు. నువ్వు ఫస్ట్ నీ గురించి నువ్వు ఆలోచించుకో. నువ్వు 7 రోజున బయటకు వచ్చినావా ఒక సంఘటన జరిగినప్పుడు? ఇప్పుడు అనేక మంది పిల్లలు చనిపోతున్నారండి, వాళ్ళ గురించి ఏ రోజు స్పందించలే. చిన్న చిన్న పిల్లలు అండి, వాళ్ళకి ఏమో. ఇప్పుడు డ్రెస్ గురించి మీరు మాట్లాడారు, చిన్న పిల్లలు. నేను అదే అంటున్నా, 4 సంవత్సరాల పాపలు, 5 సంవత్సరాల పాపలు, వాళ్ళ దగ్గర ఏముందని? చిన్న పాపలు కాండి. మరి వాళ్ళపైన జరిగినప్పుడు ఏ రోజు కూడా స్పందించలే కాండి. అది కూడా మీరు పాయింట్ చేసుకోవాలండి. ఏదో పబ్లిసిటీ కోసం ఇదంతా కూడా.